బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి వంట అయితే కాదండి, చిన్న పెయింటింగ్ వేశాను, మీరు కూడా చూడండి. సో ఫస్ట్ టైం నేను అలా పెయింటింగ్ వేశాను, మీకు కూడా చూపిస్తాను. చూసారు కదా, ఫస్ట్ టైం ట్రై చేశాను, పర్లేదు బాగానే వచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా, నెవర్ గివ్ అప్ ఏ ఫైట్. మనం ఏదైనా ఫైట్ చేయకుండా ఏది కూడా సాధించలేము కదా. సో నేనైతే సాధించాను అనుకుంటున్నాను, దీని మీద పెయింటింగ్ మీద ఫైట్ చేశాను. సో ఫైనల్గా అయితే వేసేసాను, పర్లేదు బాగానే వచ్చింది అనుకుంటున్నాను. మరీ బాగా కాకుండా కొంచెం అయితే వచ్చింది. చూసారు కదా, ఈ పెయింటింగ్ ఎలా వేసానో నేను ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఓకే, మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పెయింటింగ్ ఎలా వేసానో మీకు కూడా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడైతే నేను వైట్ పేపర్ తీసుకొని కలర్ వేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ బ్రౌన్ తీసుకున్నాను, అందులో కొంచెం ఎల్లో కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను. సో బ్లూ కలర్ అంతా వేసాక ఇందులో వైట్ని యాడ్ చేశాను, లైట్గా వేసాను వైట్ అనేది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాను, ఇందులో కూడా వైట్ని యాడ్ చేశాను. ఓకే, సో వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెడ్ తీసుకున్నాను, ఇందులో కొంచెం వైట్ను అప్లై చేశాను. చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ తీసుకుంటున్నాను. సో ఇందులో కూడా వైట్ని యాడ్ చేశాను లైట్గా. చూసారు కదా. సో ఇక్కడ వచ్చేసి బ్లాక్ వేసాక ఇందులో రెడ్ అండ్ వైట్ మిక్స్ చేశాను, గ్రే కలర్ కోసం అని చెప్పేసి. సో ఏదో అలా ట్రై చేశాను, నేను ట్రై చేస్తుంటే మా పాప కూడా చేస్తుంది. సో ఫైనల్గా అయితే ఇలా వేసేసాను కలర్స్. సో మనం ఇప్పుడు దీనిపైన కొటేషన్ రాసుకుందాం. ఇలా వైట్ పెయింట్తో కొటేషన్ అయితే రాస్తున్నాను. సో నాకైతే రాయడం అయితే వస్తలేదు బ్రష్ని కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. ఓకే, సో ఫైనల్గా ఇది ఒక ఫాంట్ సైజ్ లాగా వచ్చేసింది. సో పర్లేదు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రస్తుతం అయితే రాస్తున్నా అలా. సూపర్. సో నెవర్ గివ్ అప్ ఏ ఫైట్. సో నేనైతే నిజంగానే ఇప్పుడు పెయింటింగ్లో ఫైట్ చేశాను, కొంతవరకు అయితే సాధించాను అనుకుంటున్నాను. పర్లేదు బాగానే వచ్చింది. సో నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఇలా పెయింటింగ్ వేస్తానని. సో ఫైనల్గా అయితే ఒక పెయింటింగ్ అయితే వేశాను. సో ఎలాగో కలర్స్ ఉన్నాయి కదని చెప్పేసి వేసాను. మా పాప కలర్స్, తనదే డ్రాయింగ్ బుక్. సో ఎక్స్ట్రా ఒక బుక్ తీసుకున్నాను. తను ఎప్పుడు డ్రాయింగ్ అంటే తన కూడా చాలా ఇష్టం. సో అందుకని ఒక బుక్ ఎక్స్ట్రా తీసుకున్నాము. అందులో తను కూడా చాలా డ్రాయింగ్ వేస్తుంది. డ్రాయింగ్ అంటే తనకు చాలా ఇష్టం, డ్రాయింగ్ అన్నా పెయింటింగ్ అన్నా. సో నేను కూడా తనకు నేర్పించినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా కావాలంటే ఇలా ట్రై చేయండి. సో పర్లేదు బాగానే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సో ఫైనల్గా కొటేషన్ అయితే ఇలా రాస్తున్నాను. రాయడం అయితే చాలా కష్టం అనిపిస్తుంది, రాయడం అసలు రావట్లేదు అసలు. ఇలా బ్రష్తో నేను ఎప్పుడు రాయలేదు, ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ బ్రష్ నేను తయారు చేసింది కాబట్టి ఇంకా దాంతో రాయడం అనేది అయితే అసలు రావట్లేదు. మొత్తానికి అయితే ఏదో వాళ్ళ పెయింటింగ్ అయితే వేసేసాను. సో ఇప్పుడు అలా అక్కడక్కడ చూడండి బాగుంటుందని చెప్పేసి అలా స్ట్రోక్ ఇస్తున్నాను, స్మాల్ స్ట్రోక్స్, బర్డ్స్ టైప్లో. కొంచెం చూడడానికి నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది నా పెయింటింగ్. సో ఎలా ఉందో చెప్పండి. సో కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియోకి. సో ఓకేనా. సో దీన్ని ఇప్పుడు నేను ఫోటో ఫ్రేమ్ లాగా తయారు చేస్తాను, చూద్దాం.
చూసారు కదా, నేను న్యూస్ పేపర్తో స్టిక్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్రెడీ ఒక క్రాఫ్ట్ పేపర్ అనే వీడియో చేశాను కదా, అందులో ఇవి స్టిక్స్ని ఎలా తయారు చేయాలో చూపించాను. సో అందులో చూడండి, ఈ వీడియో ఎండింగ్లో పెడతాను నేను, ఎండ్ కార్డ్స్లో తప్పకుండా చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. సో ఇలా కలర్ అయితే వేసుకున్నాను, బ్లాక్ కలర్ అనేది అప్లై చేశాను వాటికి. సో మనం ఇప్పుడు దీని గమ్ అప్లై చేసుకుందాం. గమ్ అప్లై చేసాం కదా, దీనిపైన మనం స్టిక్ని అప్లై పెట్టుకోవాలి. సో ఇలా స్టిక్ని అప్లై చేయాలి. సో అలాగే ఇంకో సైడ్ కూడా ఇలా పెట్టుకోవాలి, 4 సైడ్లా. సో గమ్తో ఇలా పెట్టేసుకోవాలి. నిజంగా చూడడానికి చాలా బాగుంది. ఇంట్లో వాల్పై పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి. సో మీకు పెట్టాక నేను చూపిస్తా ఎలా ఉందో చెప్పండి. సో చూసారు కదా, ఫోటో ఫ్రేమ్ లాగా అయిపోయింది ఫ్రేమ్ కూడా. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ డబల్ టేప్ ఉంటుంది కదా, దాన్ని అంటిస్తున్నాను. సో 4 సైడ్స్ పెట్టాను, అలాగే మధ్యలో కూడా ఒకటి పెట్టాను. సో చూసారు కదా, ఇప్పుడు వాళ్ళకి స్టిక్ చేస్తాను. సో పైన కవర్ కూడా తీసేసి, సో ఇప్పుడు వాళ్ళకి పెట్టి చూపిస్తా. చూసారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా పెయింటింగ్ మనం షాప్లో కొన్న దానిలాగానే అనిపిస్తుంది నాకైతే. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే నా బాయ్.